దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని తేదనం అనే కార్యక్రమంలో మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాలం ముందు ధ్యానం చేద్దాం. దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 29వ వచనం. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానాన్ని మన జీవితాల్లోనికి స్వీకరిస్తూ మన జీవితాల్లో సమృద్ధి కోసం ఒకసారి ఈ వాగ్దానం మీద మనం దృష్టి పెడదాం. ప్రతి మనిషి జీవితంలో లేమి అనేది, అలాగే లోటు అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే, ఇంకా పెద్ద పదం వాడాలంటే కరువు అనేది తప్పనిసరిగా మన జీవితాల్లో తప్పనిసరిగా ఉంటుంది. కరువు అనేది చాలామంది జీవితాల్లో భయంకరమైన వేదన, ఆవేదన, అలాగే భయంకరమైన కష్టాన్ని మిగులుస్తుంది. మానవ జీవితాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే అనేక నాగరికతలలో, అలాగే చరిత్రను మనం ఒకసారి పరిశీలించుకుంటూ వెళితే అనేక విపత్తులు వారు అనుభవించినట్లుగా మనం చూస్తాం. అందులో భయంకరమైన విషయాల్లో ఒక విషయం ఏంటంటే, ఒక ప్రక్క యుద్ధాలు కావచ్చు, అలాగే భూకంపాలు కావచ్చు. వీటితో పాటుగా భయంకరంగా బ్రతికుండగానే చంపేసింది ఏదైనా ఉందంటే అది కరువు. కరువు అనేది చాలా రాజ్యాలని, అలాగే చాలా దేశాలని, అలాగే చాలా ప్రాంతాలని తుడిచిపెట్టేసినట్లుగా, మానవ మనుగడ లేకుండా చేసినట్లుగా మనం చూస్తాం. కరువు ఉన్న ప్రాంతాలు కావచ్చు, కరువు ఉన్న కుటుంబాలు కావచ్చు, కరువు ఉన్న దేశాలు కావచ్చు, భయంకరమైన పేదరికంలోనికి, అలాగే మరణకరమైన పరిస్థితుల్లోనికి నెట్టబడతాయి. ఎందుకు ఈ రోజున ఈ మాట మీకు చెప్తున్నాను అనంటే, కరువు అసలు ఎందుకు వస్తుంది మానవ జీవితాలకి అని అంటే, ప్రతి మనిషి సమృద్ధిగా ఉండాలనే కష్టపడతారు, వారు శ్రమ పడతారు. కానీ వారి జీవితంలో వారికి శ్రమకు తగినట్లుగా వాతావరణం వారికి సహకరించకపోవడం, ప్రకృతి సహకరించకపోవడం, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు వారికి సహకరించకపోవడం వలన వారు కరువు బారిన పడుతూ ఉంటారు. ఎంత చక్కగా భూమిని దున్ని, ఎంత చక్కని విత్తనాలు వేసినా అవి ఫలించాలి అని అంటే, కరువు లేకుండా ఉండాలి అని అంటే తప్పకుండా నీరు అవసరం. అంటే వర్షం అవసరం, మంచు అవసరం, అలాగే చీడపీడ పురుగులు రాకుండా, ఏ తెగుళ్ళు రాకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. అయితే మంచి విత్తనం వేయగలం, లేదా భూమిని దున్నగలం, అలాగే అన్ని అనుకూలంగా చేయగలం. కానీ మనం వాతావరణాన్ని కంట్రోల్ చేయలేం. అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో పురుగుల్ని పారద్రోలలేడు, తెగుళ్ళను తోలలేడు, అవి లేకుండా చేయలేడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవరి ఆధీనంలో ఉంది అని అంటే, జీవితంలో మనం ఒక్కసారి పరిశీలిస్తే తాత్వికంగా ఖచ్చితంగా అది దైవాధీనంలో ఉందని మనకు అర్థమవుతుంది. దైవాధీనంలో ఉన్న వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయలేం. అంటే ఈరోజు మనిషి జీవితంలో కరువులు ఏర్పడడానికి కారణం ఏంటయ్యా అని అంటే, మానవ జీవితంలో దైవ అనుగ్రహం లేకపోవడం. దేవుడు మనిషిని ఎప్పుడైతే పట్టించుకోడో లేదా దూరంగా ఉంటాడో అప్పుడు మానవ జీవితంలో కరువులు ఏర్పడతాయి. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ కరువును అనుభవిస్తున్నావేమో, లేమును అనుభవిస్తున్నావేమో, శ్రమను అనుభవిస్తున్నావేమో, ఎంత కష్టపడినా కానీ నీకన్నా ఏ మాత్రం యోగ్యత లేని వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నేను ఎందుకు ఇలా ఉన్నాన్న వ్యాధిని నేను వెంటాడుతుందేమో. ఒక్కసారి నీ జీవితంలో కరువు ఎందుకు వస్తుందో, కరువు కలిగిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించాలని మీకు మనం చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనంలో మనం గమనిస్తే లూకా సువార్తలో మనకు కనపడే ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు. అతని పేరు తప్పిపోయిన కుమారుడు. అంటే తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయి తన జీవితంలో తండ్రికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేసి తన జీవితంలో కరువుని కొని తెచ్చుకున్నాడు. అంటే దేవుని దగ్గర నుండి, దేవుని సన్నిధి నుండి దూరమైన వ్యక్తి కరువుకు కారణమయ్యాడు, కరువును అనుభవించాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఇది రియలైజ్ అవ్వలేక కరువు ఎందుకు వస్తుందని పరిశీలించుకోలేక బాధపడుతూ ఉంటారు. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒకవేళ నేను ఏ పాపం చేయట్లేదండి, ఏ తప్పుడు మార్గాల్లో నేను తిరగట్లేదండి, అయ్యా మాకెందుకు కరువు వస్తుందని అనుకుంటున్నావేమో. కానీ నీ జీవితంలో దేవుని దగ్గరికి వచ్చే అనుభవం ఏదైతే ఉందో, ప్రార్థన, ఉపవాసం, అలాగే ప్రత్యేకమైన దేవుని యొక్క సన్నిధిలో ఏర్పాటు చేయబడిన దినాల్లో దేవుని పాదాలు పట్టుకునే అనుభవాలకు నువ్వు దూరంగా ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేశావా? ఎందుకనంటే ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో లేములకు కారణం నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు దాన్ని సరి చేసుకున్న రోజున నీ లేమి కూడా నీకు సమృద్ధిగా మారుతుంది. కరువు పోవాలి,
కష్టం పోవాలి, కన్నీరు పోవాలంటే ఆ వ్యక్తి తప్పకుండా తన జీవితంలో చేయవలసిన పనులు చేస్తున్నారో లేదో వారు తప్పకుండా పరిశీలించి పరీక్షించుకోవాలి. ఒక వ్యక్తి కరువుకు దూరంగా ఉండాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా విధేయత కలిగి ఉండాలి. సమృద్ధి కలిగిన, బాధ కలిగిన, కష్టం కలిగిన, కన్నీరు కలిగిన, ఆనందం కలిగిన దేవునికే విధేయత కలిగి, దైవ సన్నిధికి విధేయత కలిగి ఉన్న రోజున ఆ వ్యక్తి తప్పకుండా ఆశీర్వదించబడతాడు. ఎందుకనంటే మీరు గమనిస్తే అక్కడ తండ్రికి ఉన్న ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు పోగొట్టుకున్న ఆస్తిని బట్టి మళ్ళీ తండ్రి చేర్చుకొని అన్ని ఇస్తున్నాడని బాధతో ఉంటే, పెద్ద కుమారుడితో ఒక మాట అంటాడు. ఏమంటే, నావన్నీ నీవే కదా అని అంటాడు. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మన జీవితాల్లో మనము సమృద్ధి కలిగిన జీవితం అనుభవించాలంటే మనము అటు ఇటు పోకుండా, దేవునికి దూరం కాకుండా ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటామో, నిలిచి ఉన్న రోజున ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన నువ్వు సమృద్ధిగా నీ విధేయతను బట్టి నువ్వు అనుభవిస్తావు. ఆయనవన్నీ నువ్వు పొందుకోగలుగుతావు. రెండవది, నువ్వు గమనిస్తే నీ జీవితంలో తప్పకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు ఎప్పుడైతే కోల్పోతామో మన జీవితంలో మనం దేవునికి దూరం అవుతాం. ఎప్పుడు జీవితంలో భయభక్తులు మనం కోల్పోతామంటే, ఒక వ్యక్తి జీవితంలో ఆసక్తి తగ్గిపోయినప్పుడు దాన్ని మనం పొందుకోవడానికి కానీ, దాన్ని చూడడానికి కానీ, లేకపోతే దాన్ని పదే పదే చేయడానికి కానీ మనం ఇష్టపడం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీరు ఒక బైక్ కొన్నారనుకోండి, లేకపోతే ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, కొత్తలో దాన్ని ఎక్కువగా తుడుస్తూ ఉంటారు. ఎందుకంటే దాని మీద మీకు ప్రేమ, అలాగే ఆసక్తి ఉంది కనుక. రోజులు గడుస్తూ ఉండగా దాన్ని మీరు పట్టించుకోవడం మానేస్తారు. ఎందుకంటే దాని మీద ఆసక్తి తగ్గిపోయింది కనుక. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, అది నీ జీవితంలో వస్తువు వరకు పరిమితమైతే పెద్ద ప్రమాదం కాదు. కానీ అది దేవుని సన్నిధికి నువ్వు ఆపాదించుకున్నావంటే, నీ భక్తి జీవితానికి ఆపాదించుకున్నావంటే, నీ యొక్క కుటుంబ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఆపాదించుకున్నావంటే తప్పకుండా నువ్వు శ్రమల పాలవుతావు. నువ్వు నీ జీవితంలో ఆశీర్వాదానికి బదులుగా, మేలులకు బదులుగా కష్టాల పాలవుతావు విషయాన్ని గమనించాలని మీకు మనం చేస్తున్నాను. రోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, నీ జీవితంలో ఆయన యొక్క సన్నిధిలో పరిశుద్ధత, నీతి, అలాగే నీ యొక్క జీవితంలో భక్తి, విశ్వాసము, అలాగే ప్రార్థనా జీవితాలు కలిగి దేవుని యందు విధేయతతో నువ్వు ఎప్పుడైతే భయభక్తులతో ఆయన వైపు నువ్వు అడుగులు వేయగలుగుతావో, నీ కరువు కాటకాలు కూడా సమృద్ధిగా మారతాయి. సారేపతే విధవరాలు తన జీవితంలో భయభక్తులు కలిగి, విధేయత కలిగి, తనకున్నది దేవుని యొక్క సన్నిధిలో దేవుని దాసుడు చెప్పినట్లుగా తన కొన్నదానితో చేయగలిగింది కనుక తన జీవితం అంతా కూడా కరువు కాలంలో సమృద్ధిగా పోషించబడగలిగింది. అలాగే తన కుటుంబాన్ని పోషించుకోగలిగింది. ఈరోజు మీ జీవితంలో కూడా లేములు, బాధలు, కరువులు, అలాగే శ్రమలు, అనారోగ్యాలు, అలాగే మీ జీవితాల్లో ఎన్నో సమస్యల చేత మీరు బాధపడుతున్నారేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కంగారు పడకండి. ఆయనకు మీరు లోబడండి. తప్పకుండా మీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ఆయన తప్పకుండా మీ కరువును ఆయన సమృద్ధిగా మారుస్తాడు. అందుకోసం ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అని ఆయన అద్భుతంగా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి సమృద్ధి కలిగిన దేవుని యొక్క హస్తాల్లోనికి వస్తావో, ఆయన భూమికి ఆజ్ఞాపిస్తాడు, అలాగే ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడు, అలాగే ప్రకృతికి ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపించాడంటే నువ్వు నూరంతల ఫలమును పొందుకుంటావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. అట్టి విధేయత, భయభక్తులు దేవుడు నీకు అనుగ్రహించి ఘనమైన సాక్షిగా నేను నిలబెట్టును గాక. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే నా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ప్రభా విని ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ మీరు ఆశీర్వదించాలి. అవునైనా కరువుకు కారణమేంటో, బాధకు కారణమేంటో బిడ్డలు తెలుసుకున్నారు. ఒకవేళ నా దిక్కుందాలు ప్రభా, బిడ్డలు లేమితో బాధపడుతున్నారేమో, కరువు కాటకాల మధ్యన ఇబ్బందులు పడుతున్నారేమో. అయ్యా, ప్రతి దినము, ప్రతి క్షణమునైనా అయ్యా, ప్రతి నెలలో అయ్యా వారి కట్టవలసిన ప్రభా నీకుందాలు ప్రభా, లోన్స్ కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, అయ్యా అప్పులు కావచ్చు, వడ్డీలు కావచ్చు, నాయన వారి జీవితంలో సతమతమయ్యే పరిస్థితులు కల్పిస్తున్నాయేమో. ఒకసారి బిడ్డలని చేతులకు అప్పగిస్తుండగా ఘనమైన సాక్షులు పెట్టండి. వెంటాడే ప్రతి విధమైన బాధ, కష్టము, కన్నీటిని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డలందరినీ విడిచిపెట్టి బయటికి పొమ్మని జ్ఞాపిస్తున్నాను. నీ బలమైన అభిషేకముతో బిడ్డలు నింపండి. నిన్ను విడువను ఎడబైనను వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, బిడ్డలకు కావాల్సిన ఈవులు అనుగ్రహించి ఘనమైన పాత్రలను పెట్టి ఆశీర్వాదాలతో దేవులతో నింపి నడిపించమని, అనేక మందులు గొప్ప సాక్షులకు బిడ్డలు పడే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వాక్యం కనుక మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. అలాగే తప్పక స్టేటస్ పెట్టుకుని అనేక మందికి ఈ వాక్యానికి మీరు దగ్గర అయ్యేటట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.